ఎవరు నరకానికి వెళ్తారు? ఎంతసేపు ఎద్దేవ చేస్తున్నారు. యేసు ప్రభుని నమ్మకపోతే నరకమేనంట. వారి గ్రంథం ఇలా చెప్పిందంట. మనల్ని నరకం పంపించే దేవుడెందుకు, మనల్ని నరకం పంపించే గ్రంథం ఎందుకు అని. అయ్యా, దేవుడు ఒక్కడే. ఆయన్ని తెలుసుకోకపోతే మీ పాపం విమోచించబడదు. తప్పకుండా మీరు అంధకారంలోనే ఉంటారు, నరకంలోనే ఉంటారు అనే మాట బైబిల్ మాత్రమే కాదు, అసలు వింతైన సాంప్రదాయం, వింతైన విధానం చెప్పిన గ్రంథం భగవద్గీతలో కూడా ఉంది, మనుస్మృతిలో కూడా ఉంది. మీరు చూడండి, డైరెక్ట్గా నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నరకానికి పోయే ఒక సిల్లీ రీజన్, ఒక కారణం చూడండి భగవద్గీతలో నుండి. భగవద్గీత 1వ అధ్యాయం 42 నుండి 44 వరకు కూడా మీరు చూడొచ్చు. అక్కడ కూడా కులాంతర వివాహం చేసుకుంటేనంట, ఆ చేసుకున్న వాళ్ళు మాత్రమే కాదు, మొత్తం వాళ్ళ పితరులు కూడా, సో పెద్దల్ని కూడా నరకం పంపించేస్తారంట. ఇంకా ఈ భగవద్గీతలోని వర్ణ సంకరము అనే దాని గురించి మీరు తెలుసుకోవాలంటే నారద స్మృతిలో 12:120 చూడాలి. అలాగే మనుస్మృతి 10:24 కూడా మీరు చూడాలి. చూడండి, వీటిని నేను మీ ముందు పెడుతున్నాను. గ్రంథాలు మీకు అందుబాటులో ఉన్నాయి. కులాంతర వివాహం చేసుకుంటే నరకం పోవడం ఏమిటి? మనుషుల్లో సమానత్వం కలిగిస్తే నరకం పోవడం ఏమిటి? చేసుకున్న వాళ్ళే కాకుండా చేసిన వాళ్ళు కూడా నరకం పోవడం ఏమిటి? చెప్పండి. అంత మాత్రమే కాదు, ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. శివలింగ పూజ విడిచి అన్య దేవతలను అంటే విగ్రహాలను పూజించే ప్రజలు తమ రాజుతో సహా ఇక్కడ కూడా నరకంలోనే ప్రవేశిస్తారంట. ఇప్పుడు చెప్పండి,